హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో నిర్వహించబోతున్నారు. అది ఆగస్టు 16 నుండి మనకి 31 వరకు నిర్వహించబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అటెండ్ అయ్యేవారు మరి ఏ జిల్లాల వారు అర్హులు, అలాగే ఏం సర్టిఫికేట్స్ ఉండాలి, అలాగే ఏజ్ క్రైటీరియా మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ నోటిఫికేషన్, మనకి ర్యాలీ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఉంది. సో ర్యాలీ నోటిఫికేషన్, సో ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే ర్యాలీ నోటిఫికేషన్. సో మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఎట్ విశాఖపట్నం 16 ఆగస్టు 31 ఆగస్టు మనకి నిర్వహించబోతున్నారు. సో దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ వివరాలు అయితే మనం ఈ వీడియో మనకి పీడిఎఫ్ రూపంలో ఇచ్చారు. సో దాన్ని మనం పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు కనుక చూసినట్లయితే ఆర్మీ ర్యాలీ రిక్రూట్మెంటు విశాఖపట్నంలో జరగబోతుంది. ఇది 16 ఆగస్ట్ నుండి 31 ఆగస్ట్ వరకు. సో స్టేడియం వచ్చేసి వెన్యూ వచ్చేసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం విశాఖపట్నంలో ఉంది ఇది. సో మరి ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఏ జిల్లాల వారు ఎంపిక అవుతారు, అలాగే అప్లికేషన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఏ తేదీలో నిర్వహించబోతున్నారు ఈ ఫస్ట్ పాయింట్లో మనకి ఇవ్వడం జరిగింది. సో 16 ఆగస్ట్ నుండి 31 ఆగస్ట్ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించబోతున్నారు. సో మరి ఏ జిల్లాల వారు ఎంపిక అవుతారంటే 6 జిల్లాల వారికి ఇక్కడ అర్హత ఇచ్చారు. అది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా అండ్ యానాం. సో ఈ 6 జిల్లాల వారికి మనకి అర్హతను ఇచ్చారు. నెక్స్ట్ ఏ విభాగాల్లో మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ తీసుకుంటారంటే సోల్జర్ జనరల్ డ్యూటీ, ఇక్కడ సోల్జర్ జనరల్ డ్యూటీ, నెక్స్ట్ సోల్జర్ టెక్నికల్ ఈ విభాగంలో ఏవియేషన్ అండ్ ఎగ్జామినర్, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ మరియు సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్, అలాగే లాస్ట్ టెక్నికల్ అండ్ సోల్జర్ ట్రేడ్మెన్ కేటగిరీస్లో మనకి ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే అభ్యర్థులు వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకున్న డేట్స్ వచ్చేసి 20th జూన్ నుండి 3rd ఆగస్ట్ వరకు. సో ఇక్కడ క్లియర్గా కనుక చూసినట్లయితే 20th జూన్ నుండి ఆగస్టు 3rd వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 9th ఆగస్టు 2021 నాడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్. సో సెకండ్ పాయింట్లో మెయిన్గా డేట్ అండ్ టైమ్ ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విల్ బి మెన్షన్ ఆన్ ద అడ్మిట్ కార్డ్స్ లేదా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామ్ ఆఫ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ మీకు మెయిన్గా ఇదంతా డే టు టైము ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్స్లో మీకు మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో మెడికల్ ఎగ్జామ్ ఫర్ క్యాండిడేట్స్. సో ప్రైమరీ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బి క్యారీడ్ అవుట్ with effect from 17th August 2021 onwards at the rally site. సో ఇక్కడ 16th అటెండ్ అయ్యే వారికి మీకు 17th నాడు ఆగస్టు 17th నాడు, అలాగే 17th నాడు అటెండ్ అయిన 17th నాడు అటెండ్ అయ్యే వారికి 18th నాడు. సో ఇలా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో మెడికల్ ఎగ్జామ్ క్యాండిడేట్స్ అంటే ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బి క్యారీడ్ అవుట్ ఆన్ ద 17th ఆగస్ట్ 2021 ఆన్వర్డ్స్. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్, స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి
స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. స్పోర్ట్స్ అంటే నేషనల్లో, ఇంటర్నేషనల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కనుక ఉంటే సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ద లెవెల్ అండ్ ఆథరైజ్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఈజ్ మెన్షన్ బిలో. సో ఇక్కడ ఫస్ట్ వన్ రిప్రజెంటెడ్ ఇండియా ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చాడు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో కనుక ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే 20 మార్క్స్ యాడ్ అవుతాయి. సో వారు సోల్జర్ నెక్స్ట్ రిప్రజెంటెడ్ స్టేట్ ఎట్ ద స్టేట్ లెవెల్. ఫస్ట్ది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో 20 మార్క్స్, నెక్స్ట్ స్టేట్ లెవెల్లో చూసినట్లయితే 15 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి యూనివర్సిటీ లెవెల్లో ఒకవేళ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లెవెల్లో ఉంటే మనకి 10 మార్క్స్. అలాగే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కనుక ఉన్నట్లయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్కి 5 మార్క్స్ ఉంటాయి. అలాగే మనకి స్కూల్ లెవెల్లో కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే గేమ్స్ ఫెడరేషన్ నుండి 5 మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఈ అన్ని పోస్టులకి కలిపి మనకి అంటే ఇది 5th పాయింట్ 5 మార్క్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ వచ్చేసి ఆల్ ఇండియా స్కూల్ ఫెడరేషన్ నుండి ఉండాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కానివ్వండి లేదా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానివ్వండి సోల్జర్ జనరల్ డ్యూటీకి ఎలిజిబుల్ అవుతారు. అలాగే అంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో స్కూల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి కదా. సో ఈ అన్నిటి పోస్టులకి మనకి ఎలిజిబుల్ వచ్చేసి సోల్జర్ జనరల్ డ్యూటీ, నెక్స్ట్ సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్ అండ్ ఆర్మ్ ఎగ్జామినర్, నెక్స్ట్ సోల్జర్ టెక్నికల్ నర్సింగ్కి, అలాగే మనకు సోల్జర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్. సో ఈ అన్ని పోస్టులకి మనకి వీరైతే ఎలిజిబుల్ అవుతారు. అంటే స్పోర్ట్స్ లెవెల్ సర్టిఫికేట్ కంటే ఇంటర్నేషనల్ లెవెల్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్కి ఈ అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ మనకి సోల్జర్ ట్రేడ్మెన్ వచ్చేసి 8th క్లాస్ అలాగే 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఎలిజిబిలిటీ కండిషన్స్, అంటే ఒక్కొక్క పోస్ట్ విభాగానికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్. సో ఫస్ట్ సోల్జర్ జనరల్ డ్యూటీ ఎట్ ఆల్ ఆర్మ్స్. సో వారికి 17.5 నుండి 21 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. సో వారు 1 అక్టోబర్ 2000 నుండి 1 ఏప్రిల్ 2004 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఇక్కడ 2000 నుంచి 2004 ఏజ్ మధ్య జన్మించిన వారే ఉండాలి. సో వారికి చెస్ట్ వచ్చేసి వారికి హైట్ వచ్చేసి 166 సెంటీమీటర్స్ ఉండాలి. సో హైట్కి తగ్గ వెయిట్ అయితే డెఫినెట్గా ఉండాలి. నెక్స్ట్ 77 సెంటీమీటర్స్ చెస్ట్ వచ్చేసి మనకి 77 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. నెక్స్ట్ పాయింట్ బిలో మనకి సోల్జర్ టెక్నికల్. సో దీనికి కూడా మనకి 17.5 నుండి 23 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. సో వీరు కూడా 1998 నుండి 2004 మధ్య జన్మించిన వారై ఉండాలి. సో వీరి కూడా చెస్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్. సో హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. 77 చెస్ట్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్ అండ్ ఆర్మ్ ఎగ్జామినర్. సో వీరికి కూడా హైట్ వచ్చేసి 17.5 నుండి 23 వరకు ఉండాలి. ఇక్కడ మనకి సోల్జర్ టెక్నికల్కి అలాగే సోల్జర్ టెక్నికల్ ఆర్మ్ ఎగ్జామినర్ అలాగే సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అండ్ అసిస్టెంట్ ఈ 3 పోస్టులకు వచ్చేసి 17.5 నుండి 23 ఇయర్స్ మధ్య ఏజ్ అయి ఉండాలి. అంటే ఆ 4 సంవత్సరాల మధ్య జన్మించిన వారే ఉండాలి. అంటే 2000 నుండి 1998 అంటే 6 సంవత్సరాల మధ్య జన్మించిన వారే ఉండాలి. సో వారికి హైట్ వచ్చేసి సేమ్ హైట్ 165 సెంటీమీటర్స్ హైట్కి తగ్గ వెయిట్. నెక్స్ట్ 77 సెంటీమీటర్ చెస్ట్ ఎక్స్పాండ్ అయినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. అలాగే ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్ ఇక్కడ మెట్రికులేషన్ లెవెల్లో పాస్ అయి ఉండాలి. అది అగ్రిగేట్ అంటే టోటల్ వచ్చేసి మనకి యావరేజ్ 45 మార్క్స్ ఉండాలి. ఈచ్ వన్ సబ్జెక్ట్లో 33% అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇది సోల్జర్ టెక్నికల్ అండ్ టెక్నికల్ ఏవియేషన్ అండ్ ఆర్మ్ ఎగ్జామినర్కి. సో దానికి ఎడ్యుకేషన్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో పాస్ అయి ఉండాలి. అంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ మినిమం 40% మార్క్స్ ఈచ్ వన్ సబ్జెక్ట్లో విత్ అగ్రిగేట్ ఆఫ్ 50% మార్క్స్ అంటే టోటల్
యావరేజ్ వచ్చేసి 50% మార్క్స్ వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అండ్ సోల్జర్ అసిస్టెంట్ వెటర్నరీ. సో వీరికి కూడా ఏజ్ వచ్చేసి 17.5 నుండి 23, 1998 నుండి 2004 మధ్య జన్మించిన వారే ఉండాలి. సో వీరికి చెస్ట్ వచ్చేసి 77 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. సో మనకి వీరికి ఎగ్జామినేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో పాస్ అయి ఉండాలి. యావరేజ్ 50% మార్క్స్ అగ్రిగేట్ ఉండాలి. ఈచ్ వన్ సబ్జెక్ట్లో 40% స్కోర్ చేసి ఉండాలి. నెక్స్ట్ సోల్జర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్. సో వీరి కూడా ఏజ్ సేమ్ 17.5 నుండి 23. సో అక్టోబర్ 1998 నుంచి ఏప్రిల్ 2004 మధ్య జన్మించిన వారే ఉండాలి. హైట్ వచ్చేసి 162. సో చాలా తక్కువ హైట్ ఇది, 162 సెంటీమీటర్స్. అలాగే హైట్కు తగ్గ వెయిట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 77 మీటర్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. సో వీరికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 క్వాలిఫికేషన్ ఉంటుంది. అలాగే ఆర్ట్స్, కామర్స్, సైన్స్లో ఉత్తీర్ణత సాధించిన వారే ఉండాలి. అలాగే అగ్రిగేట్ వచ్చేసి వీరికి కూడా, కానీ వీరికి అగ్రిగేట్ వచ్చేసి 60% అగ్రిగేట్ ఉండాలి. 50 మార్క్స్ ఈచ్ వన్ సబ్జెక్ట్లో వచ్చి ఉండాలి. సో టోటల్ యావరేజ్లో వీరికి 60%, ఇంటర్మీడియట్ లెవెల్లో 60% స్కోర్ ఉండాలి. సో ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఇచ్చాడు. సెక్యూరింగ్ 50% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, అకౌంట్స్, బుక్ కీపింగ్ ఇన్ క్లాస్ 12th ఈజ్ మ్యాండేటరీ. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎవరైతే మ్యాథ్స్, అకౌంట్స్, బుక్ కీపింగ్ వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ చదువుంటారో సో వారికి 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్లో మినిమం 50% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. ఇది మ్యాండేటరీ. సో మనకి మ్యాథ్స్, అకౌంట్స్, బుక్ కీపింగ్, సో ఇది మ్యాండేటరీ అంటే 12+ అంటే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. సో ఇంగ్లీష్తో సహా ఇచ్చాడు ఇక్కడ మనకి. ఇంగ్లీష్తో సహా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అది దేనికి? సోల్జర్ స్టోర్ కీపర్ మరియు టెక్నికల్కి అంటే క్లర్క్కి. ఇక్కడ సోల్జర్, క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్కి. నెక్స్ట్ లాస్ట్ సోల్జర్ ట్రేడ్మెన్ ఎట్ ఆల్ ఆర్మ్స్. సోల్జర్ ట్రేడ్ ఎట్ ఆల్ ఆర్మ్స్ అంటే అన్ని విభాగాల్లో. ఏజ్ వచ్చేసి 17.5 సేమ్ 23 ఇయర్స్ ఉండాలి. 17.5 నుండి 23 ఇయర్స్. 1998 అక్టోబర్ నుండి ఏప్రిల్ 2004 మధ్య జన్మించిన వారే ఉండాలి. హైట్ వచ్చేసి 166 సెంటీమీటర్స్. నెక్స్ట్ హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. సో వీరికి ఎడ్యుకేషన్లో వచ్చేసి 8th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే సింపుల్గా అంటే క్లాస్ 8 సింపుల్గా పాస్ అయితే సరిపోతుంది. కానీ నో స్టిపులేషన్ ఇన్ అగ్రిగేట్ పర్సంటేజ్ బట్ షుడ్ హ్యావ్ స్కోర్డ్ మినిమం 33% ఇన్ ఈచ్ సబ్జెక్ట్. సో ఇక్కడ అగ్రిగేట్ పర్సెంట్ అవసరం లేదు, కానీ ఈచ్ వన్ సబ్జెక్ట్లో 33% మార్క్స్ చూడాలి. సో నెక్స్ట్ 10th క్లాస్ పాస్. సో 10th క్లాస్ పాస్ అయిన వారు 10th క్లాస్ సింపుల్గా పాస్ అయితే సరిపోతుంది. సో దానికి స్పెసిఫైడ్ అగ్రిగేట్ పర్సంటేజ్ అని ఏమీ లేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో 33% ఇన్ ఈచ్ సబ్జెక్ట్. అగ్రిగేట్ టోటల్ యావరేజ్ అయితే అవసరం లేదు, కానీ అంటే 33% మాత్రం ఈచ్ వన్ సబ్జెక్ట్లో పాస్ ఉండాలి. అంటే మీకు 30 to 40% మార్క్స్ 10thలో స్కోర్ చేసి ఉంటే సరిపోతుంది. అంటే ఈచ్ వన్ సబ్జెక్ట్లో 33%. ఇది 10th క్లాస్లో. అంటే 30% to 40% ఉంటే సరిపోతుంది మీకు. అంటే ట్రేడ్మెన్కి, సోల్జర్ ట్రేడ్మెన్కి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ ఇచ్చాడు. ఆ ఏజ్ వాళ్ళకి సంబంధించిన హైట్కి సంబంధించిన వెయిట్ ఇచ్చాడు. సో 17 నుండి 23 ఇయర్స్ ఎవరైతే ఉంటారో సో వాటికి సంబంధించిన హైట్, వెయిట్. సో నెక్స్ట్ 8th పాయింట్ అదర్ కండిషన్స్. సో ఇందులో మనకి ఎవరికైతే టాటూస్ కానీ సో ఇతర మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయో సో వాళ్ళకి సంబంధించిన పాయింట్ ఏలో ద క్యాండిడేట్ షుడ్ బి మెడికల్లీ fit to join Indian Army at the time of rally. The medical standards have been uploaded on the website. సో మెడికల్ స్టాండర్డ్స్ అయితే మనకి వెబ్సైట్లో ఇప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాడు. సో నెక్స్ట్ పాయింట్ బిలో టాటూస్ అండ్ ఎంగ్రేవింగ్. సో టాటూస్ అయితే ఎవరికైతే ఉన్నారో వారికి సంబంధించిన ఒక అనెక్సర్ అంటే అపెండిక్స్ రూపంలో మనకి ఈ నోటిఫికేషన్ చివరిలో ఇచ్చాడు. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎవరికైతే టాటూస్ ఉన్నాయో బాడీ మీద.
నెక్స్ట్ ఆప్షన్ సి అప్లై ఫర్ ఓన్లీ వన్ కేటగిరీ. సో క్యాండిడేట్స్ అయితే ఓన్లీ వన్ కేటగిరీకి లేదా ట్రేడ్కి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఏ క్యాండిడేట్ కెన్ ఓన్లీ అప్లై ఫర్ వన్ కేటగిరీ ఆర్ వన్ ట్రేడ్. సో మనకి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పోర్ట్స్ ఎన్సిసి రిలేషన్ సర్టిఫికేట్. సో ఇక్కడ మనకి పాయింట్ డీలో ఇచ్చాడు ఇది. సో ఇక్కడ మనకి స్పోర్ట్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఎన్సిసి నెక్స్ట్ రిలేషన్. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నవారికి వారు 2 జిరాక్స్ సెట్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి. అలాగే ఎన్సిసి వారికి కూడా 2 కాపీసు. నెక్స్ట్ రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఉన్నవారికి కూడా 2 కాపీస్ సెట్. అంటే రిలేషన్ అంటే మన ఫాదర్ కానీ వారి బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉంటే మన ఫాదర్ వాళ్ళది ర్యాంక్కి సంబంధించి సర్టిఫికేట్ అంటే మన ఇండియన్ ఆర్మీలో కనుక ఎవరైనా మన ఫాదర్ వాళ్ళకి ఇట్లా పనిచేస్తున్నట్లయితే వారికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇది కూడా 2 సెట్స్ తీసుకెళ్ళాలి. ఇక్కడ స్పోర్టు ఎన్సిసి రిలేషన్ 3 కూడా 2 సెట్లు అయితే తీసుకెళ్ళాలి జిరాక్స్ కాపీలు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది 28 జూన్ నుండి ఆగస్టు 3 వరకు. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి సో మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే ఆగస్టు 9th వస్తాయి. 9th నాడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హౌ టు అప్లై ఆన్లైన్. సో ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ గో టు www.joinindianarmy.nic.in మనం లాగిన్ చేసి అప్లై చేసుకోవాలి. సో దానికి సంబంధించిన ఈచ్ స్టెప్ బై స్టెప్ అయితే మనకి ఈ పీడిఎఫ్ రూపంలో ఇచ్చాడు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ అడ్వైజరీ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్. సో ఇది ఆల్రెడీ తెలుసు మనకి 28 జూన్ నుండి ఆగస్టు 3 వరకు. సో క్యాండిడేట్స్ మస్ట్ ఎన్జూర్ సబ్మిట్ ద అప్లికేషన్ అగైన్ ఆఫ్టర్ ద ఎడిట్ ఆర్ కరెక్షన్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్. అంటే మనకి తర్వాత కూడా ఎడిట్ కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ 12th పాయింట్లో సెలక్షన్ ప్రొసీజర్. సో మనకి ఈ సెలక్షన్లో మనకి ఏమేమి నిర్వహిస్తారంటే ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ర్యాలీ కండక్ట్ ప్రొసీజర్ డ్యూ టు COVID-19. సో మీకు రిపోర్ట్ సెంటర్ కూడా చేంజ్ కావచ్చు. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో టు అవాయిడ్ లార్జ్ గ్యాదరింగ్ ఎట్ ద వన్ ప్లేస్ క్యాండిడేట్ విల్ బి డైరెక్ట్ టు రిపోర్ట్ టు డిఫరెంట్ రిపోర్ట్ సెంటర్స్ ఇన్ ద క్లోజ్ ఆఫ్ విసినిటీ ఆన్ ద మెయిన్ వెన్యూ. సో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖపట్నంలో నిర్వహించబోతున్నారు. సో కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మీకు ఈ మన రిపోర్టింగ్ సెంటర్స్ అయితే ఇవి మార్చవచ్చు. అవి మీకు అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తారు ఎప్పటికప్పుడు మీకు. అలాగే వెబ్సైట్లో కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండాలి. సో కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి రిపోర్టింగ్ సెంటర్స్. సో మనకి ఇక్కడ నెక్స్ట్ పాయింట్లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పిఎఫ్టి. సో పిఎఫ్టి ఇచ్చాడు. సో 1600 అంటే 1.6 కిలోమీటర్స్ రన్ ఉంటుంది. సో ఇక్కడ అలాగే బీమ్స్ పులప్. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీకు COVID-19 అంటే డ్యూ టు COVID-19 రూపం మనకి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కదా. సో దానికి సంబంధించి మీకు రిపోర్టింగ్ సెంటర్స్ అయితే డెఫినెట్గా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు వెబ్సైట్ని చెక్ చేసుకునే ఉండాలి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఫస్ట్ 1600 కిలోమీటర్స్ అంటే మనకి 1.6 కిలోమీటర్ రన్ ఉంటుంది. నెక్స్ట్ బీమ్స్ పుల్అప్ ఉంటుంది. సో ఇందులో మీకు మార్క్స్ అయితే ఉంటాయి. అంటే 1600 మీటర్స్లో మార్క్స్ ఉంటాయి. అంటే 5 మినిట్స్ అప్ టు 5 minutes to 30 secondsకి నెక్స్ట్ 5 minutes 31 seconds నుండి తర్వాత పాస్ అయిన వాళ్ళకి అట్లా ఉంటాయి. నెక్స్ట్ 9 feet డిచ్ ఉంటుంది. నెక్స్ట్ జిగ్జాగ్ బ్యాలెన్స్. సో ఈ 2 టెస్ట్లలో మీకు డెఫినెట్గా క్వాలిఫై ఉండాలి. సో 1600 మీటర్స్కి అయితే మార్క్స్ ఉంటాయి అప్ టు 530 సెకండ్స్కి నెక్స్ట్ 530 అబోవ్ సెకండ్స్కి అయితే స్కోర్ చేసి మీకు ఆ స్కోర్ చేసే మార్క్స్ అయితే ఉంటాయి. సో వాటికి క్వాలిఫై కావాలి ఈ 4 టెస్ట్లకు అయితే. అంటే 1, 2, 3, 4 ఉన్నాయి కదా. సో వాటికి క్వాలిఫై కావాలి. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ యాజ్ పర్ ద ఎలిజిబిలిటీ రిక్రూట్మెంట్ ఆఫ్ ద కేటగిరీ అట్ ద గివెన్ పారాగ్రాఫ్. అంటే మనకి పిఎంటీ డీటెయిల్స్ అయితే మనకి అనెక్స్ రూపంలో కింద ఇచ్చాడు. చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఇందులో మనకి C will be conducted for medically fit candidates at the nominated venue, location, date, time. Written test will be intimated at the rally site and through admit cards. సో ఇక్కడ ఎవరైతే మనకి అన్ని టెస్టులు క్వాలిఫై అయిన వారికి
మెడికల్ ఎగ్జామినేషన్ అయితే దానికి సంబంధించిన డేటు, టైము, వెన్యూ అలాగే రిటర్న్ టెస్ట్ సంబంధించి మీకు అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తారు. సో అదే ఇచ్చాడు ఇక్కడ పాయింట్ 1లో. సో దానికి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అంటే మీకు క్వాలిఫై అయిన వారికి నిర్వహించే టెస్ట్లు. సో ఈ పాయింట్ 3లో ఇచ్చాడు, అంటే 3 పాయింట్లలో ఇచ్చాడు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. సో ర్యాలీకి వెళ్ళేవారు తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మ్యాండేటరీ. జాగ్రత్త గుర్తుంచుకోండి, ఇది ఎవరైతే ర్యాలీకి వెళ్తున్నారో వారితో పాటుగా తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్. ఒకటి అడ్మిట్ కార్డు, ఫోటోగ్రాఫ్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. మీకు 10th తర్వాత ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని తీసుకెళ్ళాల్సి. సో మీకు 8th క్లాస్ పాస్ అయినా కూడా ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ నేటివిటీ సర్టిఫికేట్. సో ఇక్కడ మీకు అపెండిక్స్ సి రూపంలో ఇచ్చాడు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, రిలీజియస్ సర్టిఫికేటు, నెక్స్ట్ స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేటు. సో నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేటు. సో ఇవి రెండు మాత్రం మీరు వితిన్ లాస్ట్ 6 monthsకి సంబంధించిన క్యారెక్టర్ అంటే గుడ్ బిహేవియర్కి సంబంధించిన సర్టిఫికేట్ అది. నెక్స్ట్ అన్మ్యారీడ్ సర్టిఫికేట్, నో ఇన్వాల్వ్మెంట్ సర్టిఫికేట్, అలాగే పేరెంట్ కాన్సెంట్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్లన్నీ కూడా మీరు ర్యాలీకి వెళ్ళే ముందు డెఫినెట్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో పేరెంట్ కాన్సెంట్ సర్టిఫికేట్, అలాగే డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ ర్యాలీ. ఒకవేళ కనుక మీరు ఇంతకుముందు కనుక ఏదైనా ర్యాలీకి పార్టిసిపేట్ చేసి ఉంటే సో దానికి సంబంధించిన అడ్మిట్ కార్డు ఉంది కదా, సో అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో తీసుకెళ్తే మీకు కొంచెం బెనిఫిట్. నెక్స్ట్ రిలేషన్షిప్ సర్టిఫికేట్. ఇది పాయింట్ ఎండ్లో ఇచ్చాడు. సో మన ఫాదర్ వాళ్ళు కనుక ఇది రిలేషన్షిప్ సర్టిఫికేట్ మన ఫాదర్ వాళ్ళు కనుక ఆర్మీలో కనుక పనిచేస్తున్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు ర్యాలీకి వెళ్ళే ముందు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ర్యాంక్ ఉంటుంది, సో అలాగే నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ రిలేషన్షిప్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎలా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి పీడిఎఫ్ రూపంలో కింద ఇచ్చాడు, అపెండిక్స్ రూపంలో. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డు అండ్ COVID-19 సర్టిఫికేట్. సో ఇవన్నీ సర్టిఫికేట్లు మీరు ర్యాలీకి వెళ్ళే ముందు మీకు Q1 అంటే PQ అంటే Q వరకు ఇచ్చాడు. సో ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు డెఫినెట్గా తీసుకెళ్ళాలి ర్యాలీకి వెళ్ళే ముందు. నెక్స్ట్ రిలాక్సేషన్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్స్. సో ఈ రిలాక్సేషన్ ఎవరికంటే సన్స్ ఆఫ్ సర్వీస్ మెన్ అలాగే వార్ వేడోస్ అంటే భర్తలు చనిపోయిన పిల్లలకు ఉంటాయి కదా, సో వారికి సంబంధించి కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఇచ్చాడు. అంటే కొన్ని మినహాయింపులు ఉంటాయి వీరికి, హైట్లో కానీ, చెస్ట్లో కానీ, వెయిట్లో కానీ. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అలాగే వార్ విడోస్కి సంబంధించి హైట్కి కనుక చూసినట్లయితే 2 cm తక్కువ సరిపోతుంది. నెక్స్ట్ చెస్ట్కి 1 cm తక్కువ సరిపోతుంది. అలాగే వెయిట్ వచ్చేసి 2 kg వెయిట్ తక్కువ సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 68 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 168 cm హైట్ ఉన్నాడు, 76 చెస్ట్ ఉంది. నెక్స్ట్ 49 మనకి వెయిట్ ఉన్నాడు. సో ఇతనికి 168 cm ఉన్న అతనికి 2 cm తక్కువ సరిపోతుంది. ఇక్కడ 2 cm హైట్ తక్కువ సరిపోతుంది. నెక్స్ట్ 1 cm చెస్ట్ తక్కువ సరిపోతుంది. నెక్స్ట్ 2 kg వెయిట్ తక్కువ సరిపోతుంది. అంటే వీరికి రిలాక్సేషన్ అంటే ఇందులో ఇస్తాడు. సో ఇలా ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి అలాగే ఏదైనా కాల్పులో జరిపిన పిల్లలకి అంటే వాళ్ళ తండ్రులు చనిపోతారు కదా, సో వారికి మినహాయింపులు ఇచ్చాడు. సో వారికి 2 cm 1 cm నెక్స్ట్ 2 kg వెయిట్ తక్కువ సరిపోతుంది. నెక్స్ట్ వార్ విడోస్, సో వారి పిల్లలకు కూడా ఇక్కడ 2 cm 1 cm 2 kg తక్కువ సరిపోతుంది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్. సో ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ రూపంలో ఎవరైనా కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వారికి 2 cm హైట్ తక్కువ సరిపోతుంది, 3 cm చెస్ట్ తక్కువ సరిపోతుంది. నెక్స్ట్ 5 kg తక్కువ వీరు ఎలిజిబుల్ అవుతారు. అది స్పోర్ట్స్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ లేదా ప్రొఫిషియన్సీ ఉన్నవారికి ఇది రిలాక్సేషన్ అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి COVID-19 అడ్వైజరీ. సో COVID-19 అడ్వైజరీ. సో డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకి ర్యాలీ సైట్లో అవన్నీ నేర్చుకోవాలి.
సో పాయింట్స్ అయితే ఇచ్చాడు. సో మీరు పీడిఎఫ్లో చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకొని. నెక్స్ట్ 16th పాయింట్ వచ్చేసి అడ్వైజరీ, జనరల్ అడ్వైజరీ. సో ఇందులో మెయిన్గా ఏముంటుందంటే ర్యాలీకి వెళ్ళేవారు మొబైల్స్, ట్యాబ్స్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ వాటితో పాటుగా తీసుకెళ్ళద్దు, అంటే నాట్ పర్మిటెడ్ ఇట్ ద ర్యాలీ సైట్. సో అలాగే క్యాండిడేట్స్ టు బి కంటైన్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ వాటర్ ఆన్ ద డే ఆఫ్ డాక్యుమెంటేషన్, అంటే ఎవరికి వారి బాధ్యులు అన్నమాట. వారితో పాటుగా ర్యాలీకి వెళ్ళేవారు ఫుడ్ అలాగే వాటర్ తీసుకెళ్ళాలి. అలాగే ఆన్ ద డే ఆఫ్ డాక్యుమెంటేషన్, ద డే ఆఫ్ స్క్రీనింగ్ అండ్ ద డే ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ 3 సందర్భాల్లో ఎవరికి వారికి సంబంధించిన ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకెళ్ళాలి. సో నో క్యాండిడేట్ షుడ్ బి అలౌడ్ టు గో అవుట్. అలాగే ఆప్షన్ పాయింట్ బిలో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రిపోర్ట్ ద ర్యాలీ సెట్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ద ప్రోగ్రామ్ గివెన్ ఆన్ ద అడ్మిట్ కార్డ్స్ టు అవాయిడ్ ద ఓవర్ రైడింగ్ అండ్ అన్నెసెసరీ వెయిటింగ్ ఎట్ ద ర్యాలీ. అలాగే థర్డ్ పాయింట్ క్యాండిడేట్స్ అడ్వైజ్ టు చెక్ ద ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్రైటీరియా. సో ర్యాలీకి వెళ్ళేవారు ఏజ్ అలాగే క్వాలిఫికేషన్ చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడకుండా ముందే చెక్ చేసుకొని వెళ్ళండి. సో అలాగే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇచ్చాడు అడ్వైజరీ కమిటీలో, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ 17. సో కాషన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్, ఇది అందరి క్యాండిడేట్స్కి వర్తిస్తుంది ఇది. సో మెయిన్ కాషన్ అంటే మనకి హెచ్చరిక అన్నమాట. నో కంపన్సేషన్ ఫర్ డెత్, ఇంజురీ, లాస్ ఎట్సెట్రా డ్యూరింగ్ ద ర్యాలీ అండ్ నో ట్రావెలింగ్ అలవెన్సెస్, డేర్నెస్ అలవెన్సెస్ ఫర్ జర్నీ ఈజ్ అడ్మిసబుల్. అలాగే ఇక్కడ మన డెత్ కానీ ఇంజురీ కానీ ఏదైనా లాస్ కానీ అలాగే ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ సంబంధించి మనకి ఆర్మీ అయితే ఎటువంటి బాధ్యత వహించదు ఒక క్యాండిడేట్కి. సో ఎవరికి వారే సొంత బాధ్యులు. సో నెక్స్ట్ పాయింట్, సో ఇక్కడ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ విల్ బి డన్ ఎట్ ద ఈచ్ స్టేజ్. ఇంపోస్టర్స్ విల్ బి కాట్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు పోలీస్. ఒకవేళ కనుక ప్రతి స్టేజ్లో మీకు బయోమెట్రిక్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ అన్నమాట. అలాగే హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కాబట్టి సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఏ మాత్రం అన్నెసెసరీ బిహేవియర్ ఉన్నా వాళ్ళు సివిల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో అలాగే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి పాయింట్స్ రూపంలో ఇచ్చాడు. సో మీరు అన్నీ చదవచ్చు. నెక్స్ట్ 18th పాయింట్, లాస్ట్ పాయింట్ ఇది. సో ఇన్ కేస్ ఆఫ్ ఫర్దర్ క్వెరీ సి వెబ్సైట్ www.joinindianarmy.nsc.in. కాంటాక్ట్ రిక్రూటింగ్ ఆఫీస్ వైజాగ్ ఎట్ టెలిఫోన్ నెంబర్ 0891-275-6959 అండ్ 0891-275-4680. సో అలాగే ఇక్కడ మనకి ప్రతి పాయింట్లో మనకి తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్, ఇక్కడ బాడీ టాటూకి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో దానికి సంబంధించిన టాటూ సర్టిఫికేట్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది విత్ ఫోటోగ్రాఫ్ తీసుకు ఇక్కడ అంటించాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎవరైనా టాటూ ఉంటే. సో నెక్స్ట్ మనకి టాటూస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీస్. ఒకవేళ ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వారికి కొన్ని టాటూస్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన అనెక్సర్ మీకు అపెండిక్స్ బి రూపంలో ఇచ్చాడు. సో దానికి సంబంధించిన టాటూస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్, ఒకవేళ ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వారికి వాటికి సంబంధించిన సర్టిఫికేట్ ఇది. నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ అఫిడవిట్. సో ఇది అందరు తీసుకెళ్ళాలి. ఇది నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద ఒక అఫిడవిట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది అపెండిక్స్ సిలో ఇచ్చాడు, డౌన్లోడ్ చేసుకోండి. సో దానికి ఒక ఫోటో మాత్రం డెఫినెట్గా పేస్ట్ చేయాలి. సో నెక్స్ట్ అనెక్సర్ డి. సో ఫార్మాట్ ఫర్ అఫిడవిట్, సో ఇక్కడ అనెక్సర్ డి ఇచ్చాడు. సో నెక్స్ట్ రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఇది. సో ఫాదర్ కనుక ఒకవేళ ఆర్మీలో కనుక పనిచేసినట్లయితే వారికి సంబంధించిన సర్టిఫికేట్ ఇది. నెక్స్ట్ COVID-19 లేదా మనకి మెడికల్ సర్టిఫికేట్ ఇది. సిమ్టమాటిక్ సర్టిఫికేట్, COVID-19కి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ ఇది అపెండిక్స్ ఎఫ్లో ఇచ్చాడు. నెక్స్ట్ అపెండిక్స్ జీలో నో రిస్క్ సర్టిఫికేట్ ఫ్రమ్ పేరెంట్స్ ఇది. సో పేరెంట్స్ ద్వారా తీసుకెళ్ళాలి నో రిస్క్ సర్టిఫికేట్. సో ఇక్కడ మనకి అపెండిక్స్ జేలో ఇచ్చాడు. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఎవరికి అయితే అప్లికేబుల్ అవుతాయి సో వారికి డెఫినెట్గా తీసుకెళ్ళాల్సి. నో రిస్క్ అలాగే అఫిడవిట్ అయితే డెఫినెట్గా వారితో పాటుగా తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ ఇవి.
సో ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం. అలాగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖపట్నంకి సంబంధించి ఏ సమాచారం ఉన్నా నా ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ జాబ్ అప్డేట్స్ కూడా నా ఛానల్లో ప్రొవైడ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, మళ్ళీ దీనికి సంబంధించిన ఏ అప్డేట్ ఉన్నా నా ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, బాయ్.